హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డబుల్ కాలమ్ క్యాష్ బుక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఒక ప్రాబ్లమ్ కూడా చేద్దామండి. ఈ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ కాలమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కాలమ్ అని 2 కాలమ్స్ యాడ్ అవుతాయండి. అదే డిఫరెన్స్. సింగిల్ కాలమ్‌కి, డబుల్ కాలమ్ క్యాష్ బుక్‌కి డిఫరెన్స్ డిస్కౌంట్ కాలమ్స్ యాడ్ అవుతాయి డబుల్ కాలమ్ క్యాష్ బుక్‌లో. ఓకేనా? డెబిట్ సైడు రిసిప్ట్స్ రాసుకుంటాము. క్రెడిట్ సైడు పేమెంట్స్ రాసుకుంటాం. సేమ్ అండి. ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సింగిల్ కాలమ్ క్యాష్ బుక్‌కి, డబుల్ కాలమ్ క్యాష్ బుక్‌కి డిస్కౌంట్ కాలమ్స్ యాడ్ అవుతాయి. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? చూద్దాం. మీకు ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనము డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే మన క్రెడిటార్స్ నుంచి మనం ఎవరికైనా పేమెంట్ ఇవ్వాల్సి ఉందనుకోండి. వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారనుకో, అది మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతది. అంటే వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు. సో, అది మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అయితది. మనం ఎవరికైతే ఒకవేళ మన దగ్గర నుంచి ఎవరైనా ఒక ప్రొడక్ట్ కొంటే, మన ఆర్గనైజేషన్‌లో సపోజ్‌కి మనది మొబైల్ ఆర్గనైజేషన్ అనుకో, మొబైల్స్ అమ్మేది ఒక ట్రేడింగ్ కంపెనీ అనుకోండి. సో, మనం మొబైల్స్ అమ్ముతుంటాం. ఎవరైనా వచ్చినప్పుడు రూ. 1000 మొబైల్ ఒక రూ. 50 డిస్కౌంట్ అంటే రూ. 50 తగ్గింపుతో మనం 950కి అమ్మామనుకో, అక్కడ మనం డిస్కౌంట్ వాళ్ళకిచ్చాం. అంటే అది మనకు డిస్కౌంట్ అలౌడ్ అంటే అది మనకు లాసు. రూ. 50 మనకు లాస్ అనమాట. అది మనం డిస్కౌంట్ అలౌడ్ అని అంటాం. మనకు మనకెవరైనా డిస్కౌంట్ అంటే కంపెనీ ఎవరి దగ్గరైనా గూడ్స్ కొన్నప్పుడు వాళ్ళకి మనం మనీ బాకీ పడతాం గదా! వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తే అది మనకు డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతది. అది డిస్కౌంట్ అలౌడ్‌కి, డిస్కౌంట్ రిసీవ్డ్‌కి డిఫరెన్స్. ఓకేనా? చూడండి. డిస్కౌంట్ రిసీవ్డ్ బై ద ట్రేడర్ ఫ్రమ్ హిస్ క్రెడిటార్స్ ఫర్ హిస్ ప్రాంప్ట్ పేమెంట్ ఆఫ్ మనీ ఈస్ నోన్ యాస్ డిస్కౌంట్ రిసీవ్డ్. అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ట్రేడర్‌కి వాళ్ళ క్రెడిటార్ ఎవరి దగ్గరైతే ఆయన ఎవరికైతే ఆయన అప్పున్నారో వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ రిసీవ్డ్ అయితది. ఓకేనా? డిస్కౌంట్ అలౌడ్ అంటే మనము మన కస్టమర్స్‌కి ఇస్తాం. మన మొబైల్ షాప్ గదా! మన కస్టమర్ మొబైల్ కొనటానికొచ్చాడు. అప్పుడు మనం రూ. 50 డిస్కౌంట్ ఇచ్చాము. అది డిస్కౌంట్ అలౌడ్ అవుతది. అది డిఫరెన్స్. ఓకేనా? ఇప్పుడు మనము డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఏ విధంగా ప్రాబ్లమ్ చేయాలనేది చూద్దాం. ఇది మనకు డబుల్ కాలమ్ క్యాష్ బుక్ యొక్క ప్రొఫార్మా. డేటు, పర్టిక్యులర్సు, ఎల్ఎఫ్ నంబరు, క్యాషు, డిస్కౌంట్ అలౌడు, డేటు, పర్టిక్యులర్సు, ఎల్ఎఫ్, క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇది 2 కాలమ్ క్యాష్ బుక్ యొక్క ప్రొఫార్మా. ఓకేనా? ఇప్పుడు మనము ఎంట్రీస్ రాద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మనీ అనేది మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాం. అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. మన బిజినెస్‌లో ఉన్న మనీ ఇది. దీన్ని మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాం. ఏ విధంగా రాసుకోవాలంటే మనం డేట్ ఇచ్చి ఫస్ట్ ఆగస్ట్ అంటే 8థ్ మంత్ 2013 ఏమని రాస్తామంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తాము. ఎంత మనీ? క్యాష్ ఎంతంటే 4500. నెక్స్ట్ ఇది మనకు మన దగ్గరున్న ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్‌ని మనం టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తాము. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ గోవింద్. గోవింద్ నుంచి క్యాష్ వచ్చింది. అంటే ఇది రిసిప్ట్. ఆయనకి మనం 200 డిస్కౌంట్ ఇచ్చాం. అంటే అది డిస్కౌంట్ అలౌడ్ అవుతది. 3000 పే చేయాల్సి ఉంటే ఆయనకి మనము 200 డిస్కౌంట్ ఇచ్చాము. ఆయన మనకు రూ. 2800 మనీ ఇచ్చాడు. 3000 పే చేయాల్సి ఉన్నది. 200 డిస్కౌంట్ అలౌడ్. 2800 వచ్చేసి మనకు ఆయన క్యాష్ ఇచ్చాడు. సో, రిసీవ్డ్ గోవింద్. టు గోవింద్. గదా! టు గోవింద్ అకౌంట్ ఎంతొచ్చింది మనకు 2800 మనీ వచ్చినియి. రూ. 200 డిస్కౌంట్ అలౌడ్. మనం అతనికి మన కస్టమర్ గదా! సో, అతనికి డిస్కౌంట్ ఇచ్చాం. ఏదన్నా వస్తువు కొంటే డిస్కౌంట్ ఇస్తారు గదా! అదే విధంగా ఇక్కడ గోవింద్‌కి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. సో, డేట్ వచ్చేసి 2/8/13. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మనకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఇది మనకు రిసిప్ట్ కాదా? సో, నెక్స్ట్ ఇది రిసిప్ట్ మనకు 4/8/13న
టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ అని చెప్పేసి మనం ఎంతొచ్చింది మనకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్? 900 రూపీస్. నెక్స్ట్ ఏంటి? క్యాష్ పెయిడ్ టు నరేష్. మనం నరేష్‌కి క్యాష్ పే చేసాము. అతను మనకు 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎవరు? మనం పే చేసేవాళ్ళు. అంటే మన క్రెడిటార్‌కి మనం మనీ పే చేసాము. మనం ఎవరికైతే బాకీ ఉన్నామో వాళ్ళకి నరేష్‌కి మనీ పే చేసాము. అతను మనకు 20 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇచ్చాడు. అది మనకేమవుతుంది? అది డిస్కౌంట్ రిసీవ్డ్ అవుతుంది. మనం ఇది పేమెంట్ కదా! సో, పేమెంట్ సైడ్‌కెళ్దాం. ఇక్కడ పేమెంట్ సైడ్ ఇది. డేట్ వచ్చేసి మనకు 7థ్. నరేష్ కదా! బై నరేష్. బై నరేష్ అకౌంట్ ఎంతంటే 980 రూపీసు మనం పే చేసాము. మనకు డిస్కౌంట్ రిసీవ్డ్. మనకు 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రెంట్ పెయిడ్. రెంట్ పే చేయడం జరిగింది. సో, ఇది మనకు పేమెంట్. 15 మనం పేమెంట్ చేసాం కాబట్టి బై రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఎంతండి? 400 రూపీస్. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్. మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసాం. సో, ఫర్నిచర్ ఎంతకు పర్చేజ్ చేసాం? 1600కి. సో, ఇదేమవుతుందంటే మనకు పేమెంట్ కదా! బై. సో, పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. బై ఫర్నిచర్. ఫర్నిచర్ అకౌంట్ ఎంతండి? 1600 రూపీస్. నెక్స్ట్ పెయిడ్ ఇన్ బ్యాంక్. మనము మనీని బ్యాంక్‌లో డిపాజిట్ చేసాం. ఇప్పుడేమవుతుందండి ఎంట్రీ? ఇది మనకు పేమెంట్ కదండీ! మనము బ్యాంక్‌లో మనీ డిపాజిట్ చేసాం కాబట్టి మనీ వెళ్ళిపోతుంది మనకు. సో, ఇక్కడ 18/8/13 బై బ్యాంక్. బై బ్యాంక్ అని చెప్పేసి మనము 820 రాసుకుంటాము. 820 రూపీస్. నెక్స్ట్ వన్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి. మురళి నుంచి మనకు క్యాష్ వచ్చింది. సో, మనం డిస్కౌంట్ అలౌడ్ కూడా డిస్కౌంట్ కూడా ఇచ్చాము. అంటే 500. అతను మనకు డేటారు డిస్కౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ మురళి. మురళి అనే అతను మనం బాకీ పడినాడు. ఆయన మొత్తం మనకు 5000 ఇవ్వాల్సి ఉంది. మనం ఏం చేశామంటే రూ. 4500 మనీ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చేసి 500 ఇచ్చాం. సో, ఇక్కడ మనం బై టు మురళి. డేట్ ఎంత? 20, 21, 8, 13 టు మురళి. మురళి అకౌంట్. మురళి అకౌంట్ అండి ఎంత? 4500 రూపీస్. 4500, 500 డిస్కౌంట్. ఓకేనా? డిస్కౌంట్ అలౌడ్. మన కస్టమర్‌కి మనం ఇచ్చాం కాబట్టి ఇది డిస్కౌంట్ అలౌడ్ అవుతది. ఇక్కడ ఇటు సైడ్ ఏంటంటే మనకెవరైనా డిస్కౌంట్ ఇస్తే అది డిస్కౌంట్ రిసీవ్డ్ అయితది. ఓకేనా? నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు బీమా. మనము బీమాకి క్యాష్ పే చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి మనం బాకీ ఉన్నాము. సో, ఆయనకి మనం బాకీ ఉన్నాం కాబట్టి క్యాష్ పే చేస్తున్నాము. అతను ఏం చేశాడంటే కొంచెం ఎర్లీ పేమెంట్ కోసం అని చెప్పి ఆయన ఒక 200 డిస్కౌంట్ ఇచ్చాడు. అదేంటిది? మనకు ఆయన ఇచ్చాడు. మనం వేరే వాళ్ళకి పే చేస్తున్నాము. అంటే మనం అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ అండి. మనము వేరే వాళ్ళకి పే చేస్తున్నాం కాబట్టి మనకు 200 డిస్కౌంట్ రిసీవ్డ్ అయితే వచ్చింది. 1800 మనం పే చేసాం. ఎంత? డేటు 25/8/13 కదా! ఇక్కడ పెయిడ్ క్యాష్ టు బీమా. బై బీమా. బై బీమా అకౌంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్. ఎంతండి? 1800 రూపీస్. ఇక్కడ 200 డిస్కౌంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్చేజ్డ్ గూడ్స్ అండి. గూడ్స్ పర్చేజ్ చేసాము. పర్చేజ్ చేస్తే పేమెంట్ అనేది మనం చేస్తాం కదా! అంటే మనీ వెళ్ళిపోద్ది. ఇక్కడ 28/8/13 బై పర్చేజెస్ అకౌంట్. బై పర్చేజ్ అకౌంట్ 1000 రూపీస్.
నెక్స్ట్ క్యాష్ సేల్స్. ఇక్కడ క్యాష్ సేల్ చేసాం కాబట్టి సేల్ చేస్తే మనకు మనీ వస్తది. అదేంటి మనకు రిసిప్ట్. మనకు మనీ వస్తే అది రిసిప్ట్. మనీ మనం పోతే మన దగ్గర నుంచి అది పేమెంట్. పేమెంట్స్ అన్నీ ఇక్కడ రాస్తాము. పేమెంట్ సైడ్ రాస్తాము. అంటే క్రెడిట్ సైడ్‌న డెబిట్ రిసిప్ట్స్ అన్ని డెబిట్ సైడ్ రాసుకుంటాం. చూడండి 31st 8 13థ్‌న ఇక్కడేంటి టు సేల్స్ అకౌంట్ ఎంత 2000 రూపీస్. సో, ఇప్పుడు మనము వీటన్నిటిని కూడా టోటల్ చేద్దాం. టోటల్ చేసి టాలీ చేసేద్దాం. సో, ఇక్కడ మనం టోటల్ చేస్తే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా! చూడండి అమౌంట్స్. డెబిట్ సైడ్ అమౌంట్స్ 4000, 4000, 2000 సంథింగ్ ఉన్నాయి. ఇక్కడ తక్కువ అమౌంట్స్ ఉన్నాయి. సో, ఇటు సైడ్ మనం టోటల్ చేస్తే ఎంత వచ్చిందంటే 14,700 రూపీస్ వచ్చింది. ఓకే. ఇక్కడ డిస్కౌంట్ కాలం 700. ఇక్కడ వచ్చేసి 220 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం 14,700 వేసుకుంటాము. ఒకవేళ ఇది టోటల్ చేసినట్లయితే మనకు ఇది టోటల్ చేస్తే మనకి ఎంత వస్తదంటే 6,600 రూపీస్ వస్తుంది. సో, ఈ ఇది టోటల్ చేస్తే క్రెడిట్ సైడ్ 6,600 రూపీస్ వచ్చింది. సో, దీనిలోంచి ఈ 14,700 లోంచి ఇటు సైడ్ ఉన్న 6,600 తీసివేస్తే 8,100 వచ్చిందండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాసుకుంటాము. ఎంత 8,100 రూపీస్. ఓకేనా? ఇదే నెక్స్ట్ మంత్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతది. దాన్ని మనం ఏ విధంగా రాసుకుంటామో చూడండి. ఫస్ట్ 9th 13థ్‌కి నెక్స్ట్ మంత్‌కి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అవుతది. ఓకేనా? ఎంతండి 8,100. మీరు వీడియో చూసినట్లు కాదు. మీకు అర్థమైందా? లేదా? అని కూడా కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొక ప్రాబ్లమ్ కూడా చెప్తాను. ఓకేనా? మీరు అంతేగాని మీరు చూసి అట్లా వెళ్ళిపోకండి. లైక్ కూడా చేయండి. ఓకే. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది రికమెండ్ చేస్తుందనమాట యూట్యూబ్. ఓకే. మీరు ఏం కాదండి. అది చాలా చిన్న పనే కదా! మీకు నచ్చినట్లయితే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అకౌంట్స్ ఎంబీఏ లేదా బీకామ్ లేదా ఎవరైనా కూడా ఈ అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళైతే వాళ్ళందరికి కూడా వీడియోస్ షేర్ చేయండి. నాకు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా! ఈ విధంగా మనకు సింగిల్ కాలమ్ క్యాష్ బుక్‌కి, డబుల్ కాలమ్ క్యాష్ బుక్‌కి డిస్కౌంట్ కాలమ్స్ మాత్రమే వేరే ఉంటాయి. మిగతాదంతా కూడా సేమ్ అండి. ప్రాసెస్ అంతా సేమే. ఇటు పక్క క్రెడిట్ సైడ్ పక్క పేమెంట్స్, డెబిట్ సైడ్ పక్క రిసిప్ట్స్ రాసుకుంటాము. ఓకేనా? ఈ పక్క డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది. ఇటు పక్క డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. అంతేనండి డిఫరెన్సు. ఏం డిఫరెన్స్ లేదు. సేమ్ ప్రాసెస్. ఇంకా త్రిబుల్ కాలమ్ క్యాష్ బుక్ నెక్స్ట్ చెప్పుకుందాము. ఇంకొకటి కూడా 2 కాలమ్ క్యాష్ బుక్ ఎక్స్‌ట్రాగా ఇంకోటి కూడా బ్యాంక్ కాలమ్‌తో చెప్తాను. ఒకసారి అది కూడా మీరు చూడండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ షేరింగ్ అండ్ సబ్‌స్క్రైబ్.